కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. తెలుగు ప్రజలందరికీ కూడా పరమ పవిత్రమైన పర్వదినం. ఈరోజు అందరూ ఆనందముతో ఉదయాన్నే లేచి పెద్దల చేత తైలాభ్యంజనము తలకు నూనె పెట్టించుకొని తలస్నానం ఆచరించి నూతన వస్త్రములు ధరించి షడ్రుచుల సమ్మేళనమైనటువంటి ఉగాది పచ్చడి పెద్దల ద్వారా స్వీకరించి సాయంకాలం దేవాలయానికి వెళ్ళి దర్శించుకొని పంచాంగ శ్రవణము చేయుట ఈ పండుగ యొక్క విధానం. అలాంటి పరాభవనామ సంవత్సర సకల మనోభీష్టములు నెరవేరుగాక అని భగవంతుని ప్రార్థన చేస్తూ, మేషాది 12 రాశుల వారికి ఈ సంవత్సరం ఆదాయ కందాయములు ఎలా ఉన్నాయో తెలుసుకొని తగు విధమైన జాగ్రత్తలతో ముందుకు సాగి సకల కార్య విజయములు పొందాలని ఆకాంక్షిస్తూ, మేషరాశి వారికి 11 ఆదాయము, వ్యయం 5. ఆదాయ వ్యయములలో మేషరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలం. అలాగే రాజపూజ్య రాజావమానములు మేషరాశి వారికి 2 రాజపూజ్యమైతే 4 రాజావమానం. అంటే అభిమానించేవారి కన్నా ద్వేషించేవారు ఎక్కువగా ఉండవచ్చును. వృషభ రాశి వారికి 5 ఆదాయం, 14 ఖర్చు వ్యయంగా ఉంది. ద్రవ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలను. అలాగే రాజపూజ్యము 5, అవమానము 4గా ఉంది. అంటే సమాజంలో వీరికి కాస్త కీర్తి గౌరవము అధికంగా ఉన్నది. ద్రవ్యం విషయములో బహు జాగ్రత్తగా ఉండవలెను. ఇక మిథున రాశి 8 ఆదాయం, 11 ఖర్చు. వీరు కూడా మిశ్రమంగా ఉంటుంది. తగు జాగ్రత్తగా ఆదాయ వ్యయములను చూసుకుంటూ ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి. రాజపూజ్యం రాజావమానములో సమాజంలో ఒకంత అవమానములు జరిగే అవకాశమున్నది. మన మాటకు భంగము కలుగుట, మనస్సుకు బాధ కలిగే స్థితి ఉండవచ్చును. కనుక మిథున రాశి వారు తప్పనిసరిగా దైవాన్ని స్మరిస్తూ ముందుకు సాగాలి. కర్కాటక రాశి వారికి 2 ఆదాయం, 11 ఖర్చు. వీరికి కూడా ధన విషయంలో, సంతోషం విషయంలో కాస్త ఇబ్బందిగా ఉన్నది. రాజపూజ్య అవమానముల దగ్గరికి వస్తే రాజపూజ్యము 4, అవమానము 7. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవకాశం ఉన్నది. తొందరపడి నిర్ణయములు చేయవద్దు. కొత్త ప్రణాళికలను ఆపుకొని ఉన్న వాటిని సక్రమంగా
విద్యా ఉద్యోగ వ్యాపారములను యథావిధిగా కొనసాగించుట చాలా మంచిది. ఇక సింహరాశి వారు ఆదాయం 5, వ్యయం 5, అవమానము రాజపూజ్యము 7. ఈ సంవత్సరం వీరికి సామాన్యముగా ఏ విధమైన ఒడిదొడుకులు లేకుండా సాఫీగా సాగిపోతున్నది. కన్యారాశి వారికి 8, ఆదాయం 11, వ్యయం. ఆదాయం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండవలసినది. అలాగే రాజపూజ్య అవమానములు 3 నిర్ణయించబడి ఉన్నది. పెద్దగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమి లేవు. జాగ్రత్తగా ముందుకు వెళ్ళవచ్చు. కార్యములు విజయము కలుగును. తులారాశివారు 5 ఆదాయం 14 ఖర్చు. ధన విషయంలో వీరికి కూడా అది శుభకార్యముల వల్ల కానీ ఇతరమైన ఆలోచనల వల్ల కానీ ద్రవ్యము అధికముగా ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉన్నది. రాజపూజ్య అవమానములలో సమాజంలో 6, 3 ఉంది. పూజ్యము 6, అవమానం 3 కనుక సమాజంలో మంచి గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. ఆనందముగా ముందుకు సాగుతున్నది. ఇక వృశ్చిక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. ఆర్థికమైన స్థితి బాగుంటుంది. నూతన కార్యములు శుభములు కానీ వ్యవహారముల యందు ముందుకు సాగుతారు. రాజపూజ్యము 2, అవమానము 6. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు మాటలు తూలుట యందు కానీ తొందరపడి మాట్లాడుట కానీ జాగ్రత్తగా ఉండవలెను. కొంత వ్యతిరేకత ఉండవచ్చును. ధనుస్సు రాశి వారికి 14 ఆదాయము 11 వ్యయం. వీరికి ఈ సంవత్సరం ఆర్థికమైన స్థితి బాగుండును. ధనము నిలకడగా ఉండును. కార్యజయములు కలుగును. రాజపూజ్యము 5, రాజావమానము 6. కొద్దిగా సమాజంలో వ్యక్తులతో ఇబ్బందులు ఉండవచ్చును. అయినా వాటినన్నింటినీ దాటుకొని ముందుకు వెళ్ళే అవకాశం ఉన్నది. మకర రాశి వారికి 2 ఆదాయం 8 ఖర్చు. మకర రాశి వారు ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు. కొత్త ప్రణాళికలు వేయకుండా ఉన్న దాంట్లోనే సంతృప్తిగా ముందుకు సాగుట మంచిది. అలాగే రాజపూజ్యం 1 అయితే అవమానం 2. వ్యక్తుల చేత, బంధువుల చేత, మిత్రుల చేత కొంత సహకారాలు పొందలేక ఇబ్బంది పడవచ్చును. కుంభరాశి వారికి 2 ఆదాయము 8 వ్యయం. వీరు కూడా కుంభరాశి కూడా ఈ సంవత్సరం ఆర్థిక విషయములలో కొంత ఇబ్బందులు కలుగును. రాజపూజ్య అవమానములు 4, రాజపూజ్యం 2 అవమానం. ఆర్థిక విషయాలలో ఇబ్బందులు కలిగినా సమాజంలో గౌరవ ప్రతిష్టలు, మాటకు గౌరవము ఉండే అవకాశములున్నాయి. ఇక చివరగా మీనరాశి వారికి 14 ఆదాయం 11 ఖర్చు. ఆర్థిక విషయంగా మీనరాశి చాలా బాగున్నది. అలాగే సమాజంలో మంచి గౌరవ ప్రతిష్టలు. రాజపూజ్యం 7, అవమానం 2. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగును. గొప్ప కార్యములు నిర్వర్తించే యోగ్యత కలుగును. ఆదాయం కూడా సమకూరును. ఆర్థిక స్థితి బాగుండును. ఈ సంవత్సరం నూతన విజయములు కలుగును. ఈ విధంగా 12 రాసుల వారి యొక్క పరిస్థితి ఉంటున్నది. ఈ సంవత్సరం శుభకార్యములు చేయకుండా ఉండే మూఢమ అనే నిర్ణయాన్ని శాస్త్రం చెబుతున్నది. 15వ తారీఖు జూలై నెల 2026 నుండి 12వ తారీఖు ఆగస్టు నెల 2026 వరకు గురుమౌఢ్యమి, వివాహాది శుభకార్యములు ఉండవు. అలాగే మళ్ళీ రెండవసారి మూఢమ
19వ తారీఖు 10వ నెల 2026 మొదలుకొని 29వ తారీఖు 10వ నెల 2026 వరకు శుక్రమౌఢ్యమి. ఇది 10 రోజులే ఉంటున్నది కనుక పెద్దగా ఇబ్బంది ఏమి లేదు. 10 రోజుల 3వ శుక్రమౌఢ్యమి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ సంవత్సరం యమునా నదికి పుష్కరములు. శ్రద్ధాళువులైన వాళ్ళు, విశ్వాసం కలిగిన వాళ్ళు, నదీ పుష్కరాలలో నది స్నానం చేయాలనుకున్న వాళ్ళు యమునా నదికి వెళ్ళి స్నానములు ఆచరించవచ్చును. 2వ తేదీ 6వ నెల 2026 రోజున ఈ పుష్కరములు ప్రారంభమవుతాయి. యమునా నదికి పుష్కరములు, యమునా నది స్నానం ఆచరించి సకల దాన ధర్మాదులు చేసుకొని అనేకమైనటువంటి విజయములను పొందుదురుగాక అని ప్రార్థన చేస్తూ, భగవంతుని ప్రార్థిస్తూ, మళ్ళీ ఒకసారి ప్రజలందరికీ, ముఖ్యంగా తెలుగు ప్రజలందరికీ స్వస్తిశ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ సంవత్సరమంతా ప్రజలు సహనముతో, ఆనందముతో, సకల విజయములతో రక్షించబడుదురుగాక అని భగవంతుని ప్రార్థన చేస్తూ, జై శ్రీమన్నారాయణ.